హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన ముఖ్య టాపిక్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఏఐఎంఎల్. ఏఐఎంఎల్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దీని గురించి అసలు ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఏముంటాయి కంప్యూటర్ సైన్స్లో అయినా లేకుంటే ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఏముంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ కోర్స్ ఏదైనా ఉన్నది, ఏదైనా బ్రాంచ్ ఏదైనా ఉన్నదంటే ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది రేపు ఫ్యూచర్లో కూడా బాగుంటుందని చెప్పి అందరికీ తెలుసు. దీని యూసేజ్ అన్నది అంటే హై డిమాండ్, హై ప్యాకేజెస్, ఎక్కడ జాబ్స్ ఎక్కడ ఉన్నాయంటే అది ఏఐఎంఎల్లో ఉంది. ఇప్పటి వరకు సిఎస్సి బ్రాంచ్ అన్నది హై డిమాండ్లో ఉండే. నెక్స్ట్ సిఎస్సిని రిప్లేస్ చేసుకుంటూ ఏఐఎంఎల్ వస్తుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకుందాం ఏఐఎంఎల్ అంటే ఏంటిది, దాని ఇంపార్టెన్స్ ఏంది, అది ఎవరు చదువుకుంటే బాగుంటుంది, ప్లస్ దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏ కంపెనీలో ఉంటాయి, అసలు ఏఐఎంఎల్ చేయడానికి మనకు అర్హత ఉందా లేదా, అంటే ఎవరు ఏఐఎంఎల్ జాబ్ చూజ్ చేసుకుంటే కెరియర్గా బాగుంటుంది, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసే ముందుగా మనం ఏంటంటే ఏఐఎంఎల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. What is artificial intelligence? Is the stimulation of human intelligence by machines. It enables system to perform tasks like learning, reasoning, problem solving and understanding language. అంటే దీని మీనింగ్ ఏంటంటే మన హ్యూమన్స్ అయితే ఏ విధంగా ఆలోచిస్తామో, ఏ విధంగా అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తామో, అదే థింకింగ్ ఎట్లుంటుంది, మన హ్యూమన్స్ ఎట్లా థింక్ చేస్తాం, ఎట్లా రీజనింగ్ చేస్తాం, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది, అంటే మిషన్ చేస్తుంది. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇవన్నీ రీజనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్, మనం ఏదైతే చెప్తామో సిస్టమ్కి, మనం ఏదైతే చెప్తామో అంటే ఇన్ డెప్త్గా దీని లోపలికి వెళ్దాం. ఏఏ అంటే ఏంది, ఎంఎల్ అంటే ఏంది అనేది మనం ఇన్ డెప్త్గా పోదాం. ఫస్ట్ అయితే మెషిన్ లెర్నింగ్, వేర్ మెషిన్ లెర్న్స్ ఫ్రమ్ డేటా టు మేక్ డిసిషన్స్ ఆర్ ప్రిడిక్షన్స్ వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. ఏ ప్రోగ్రామింగ్ లేకుండా ఇది వేర్ మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్న్ చేస్తుంది అన్నట్టు. మనం ఏదైనా ఇప్పుడు కామన్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందరికంటే ఇప్పుడు ఏదైనా జీవరాశులు, ఏమైనా ప్రాణరాశులు ఏమైనా భూమి మీద ఉన్నాయంటే అందరికంటే తెలివి కల్లోళ్ళు మనుషులు అన్నట్టు. మనుషులు ఎందుకు తెలివి కల్లోళ్ళు? జంతువులు కూడా ఉన్నాయి, జంతువులకు అంత ఇంటెలిజెన్స్ ఉండదు అన్నట్టు. ఇంటెలిజెన్స్, ఇక్కడ ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటెలిజెన్స్. ఇక్కడ వచ్చేసి మెషిన్కి ఏంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మనం చేసేది ఏంటి, సిస్టమ్స్కి మనం నేర్పిస్తాం అన్నట్టు, ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో జంతువులకు మనకు డిఫరెన్స్ ఏంది, అవి మనలాగా ఆలోచించవంటే కొన్ని ఇంటెలిజెన్స్ వాటికి ఉంటుంది, కానీ ఒక పర్టికులర్ స్టేజ్ వరకే ఉంటుంది. అయితే అది హంటింగ్ చేసుకొని ఒక జింకనైనా దేనైనా వేటాడుకొని, సింహాలే కావచ్చు, లేకుంటే జింకలే కావచ్చు, లేకుంటే హార్సెసే కావచ్చు, హార్సెస్ బాగా ఉరకగలుగుతాయి. దట్ ఈస్ దర్ ఇంటెలిజెన్స్. అంతే తప్పించి అది ఇంకేదో చేయదు. దానికి మనం దాని మీద ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్స్ అది పర్ఫామ్ చేయదు. సింహం ఒక దాన్ని వేటాడుకొని తింటుంది, కానీ 100 ఉన్న దగ్గర దాన్ని దేన్ని వేటాడుకొని తినాలి అన్నది ఇక్కడ ఇంటెలిజెన్స్ పనికి వస్తుంది. సరే, ఇంకా ఇంటెలిజెన్స్ అన్నది వాటిలలో ఉండదు, యానిమల్స్లో ఉండదు, కాబట్టి మనుషులలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఏమవుతుందంటే చాలా డేటా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాడు? ఒక 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాడు. తన లైఫ్ టైంలో ఒక 1000 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాడు. అదే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే ఒక 10,000 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు కావచ్చు. కానీ ఇక్కడ మెషిన్ ఏం చేస్తుందంటే ఒక 1000 ప్రాబ్లమ్స్ కాదు, 100 కోట్ల ప్రాబ్లమ్స్, 1000 కోట్ల ప్రాబ్లమ్స్ అయినా కూడా మెషిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుంది. ఎందుకు సాల్వ్ చేయగలుగుతుంది అంటే, ఫస్ట్ మనం ఇంటర్నెట్లో చూస్తూ ఉండొచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎన్ని మనకు డేటా వస్తుంది, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కైనా దాంట్లో సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ అన్నీ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అవన్నీ మనం మెషిన్కి లెర్న్ చేస్తాం అన్నట్టు, మెషిన్కి నేర్పిస్తాం. మెషిన్కి నేర్పించిన తర్వాత దానిలో ఆ 100 రకాలైన డేటాను అది అనలైజ్ చేసుకొని మనం కొత్త ప్రాబ్లం ఏదైనా ఇచ్చినా కూడా దాన్ని కూడా సాల్వ్ చేస్తుంది మెషిన్. మన మనుషులైతే ఒక 10,000 వరకు ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేస్తే ఇది 10,000 కాదు, ఇది 100 కోట్ల ప్రాబ్లమ్స్ అయినా 1000 కోట్ల ప్రాబ్లమ్స్ అయినా కూడా అది సాల్వ్ చేయగలుగుతుంది. అది దాని ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఏఐఎంఎల్ ఇంపార్టెన్స్. అది ఇక్కడ ఇది సాల్వ్ చేయగలుగుతుంది.
ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా అడగొచ్చు. ఇవాళ మనం చూస్తున్నాం జనరల్గా చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాం, ఎన్నో ఏఐ టూల్స్ని యూజ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఇది ఒక ట్రెండింగ్. ఇది రేపు కాబోయే మార్కెట్లో జాబ్స్ విషయంలోనైనా కావచ్చు, అంటే ఇక ప్లేస్మెంట్స్ ఆర్ జాబ్స్, ఇంకా ఇప్పటి వరకు సిఎస్సి ఏదంటే డామినేటింగ్గా ఉంది. దానికి ఎక్స్టెన్షన్గా సిఎస్సికి ఎక్స్టెన్షన్గానే ఏఐఎంఎల్, దాంట్లో ఇదొక సబ్జెక్ట్గా ఏఐఎంఎల్ వచ్చింది. ఇది ఇప్పుడు రేపు కింగ్ కాబోతుంది. నో డౌట్ ఇట్ విల్ గోయింగ్ టు రాక్ ద వరల్డ్ మొత్తంలో ఇది టాప్ కాబోతుంది. నెక్స్ట్ జనరేషన్లో ఇది కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్నో టూల్స్ని, ఈ ఏఐ టూల్స్ని మనం ఉపయోగిస్తున్నాం, చాట్ జీపీటీని మనం ఉపయోగిస్తున్నాం. అది ఎంత ఈజీ అవుతుంది, ఎంత ఈజీగా మనకు ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది. ఇప్పటి వరకు ఇది ఎక్కడెక్కడ చాలా చాలా చోట్ల మనం ఉపయోగించడం. ఇది ఇన్ డెప్త్గా స్టెప్ బై స్టెప్ మనం వద్దాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మెషిన్ లెర్నింగ్కి డిఫరెన్స్ ఇది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్కి ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉపయోగపడుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లోనే కావచ్చు, ఎడ్యుకేషన్లోనే కావచ్చు, యూ టేక్ ఎనీ ఫీల్డ్, అగ్రికల్చర్లోనే కావచ్చు, ఎనీ ఫీల్డ్లో ఇది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది? మనం దానికి డేటాని ఇస్తాం, దాన్ని మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే దానికి ఒక మెషిన్ లెర్నింగ్ అనే సిస్టమ్ కావాలి. ఆ సిస్టాన్ని డెవలప్ చేయడానికి మనకు ఏఐ ఇంజనీర్స్ అయినా, ఎంఎల్ ఇంజనీర్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అక్కడ ఉపయోగపడతారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇదే ట్రెండింగ్ కాబోతుంది. ఇప్పటికే హైయెస్ట్ ప్యాకేజెస్ జాబ్స్ దేంట్లో వస్తున్నాయి అంటే ఏఐఎంఎల్లో వస్తున్నాయి. సిఎస్సి ఈజ్ ఎ కోర్ బ్రాంచ్, దానికి ఇది సబ్ అన్నట్టు. అంటే స్పెషలైజేషన్ ఫర్ సిఎస్సి ఏఐఎంఎల్ చాలా ఉన్నాయి, డేటా సైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏఎంఎల్ కాబట్టి ఏఎంఎల్ గురించి చూద్దాం. సరే, ఏఎంఎల్ కావాలంటే మనకేం రావాలి? అందరూ మనం చూజ్ చేసుకుంటున్నాం, ఏఎంఎల్ చూజ్ చేసుకుంటున్నాం. కానీ ఏఎంఎల్ చూజ్ చేసుకునే వరకే కంపల్సరీ రావాల్సిన కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అది ఏ సబ్జెక్ట్స్ వస్తే ఏఎంఎల్ని మీరు పర్ఫెక్ట్ పర్ఫామ్ చేయగలుగుతారు, పర్ఫెక్ట్ శాలరీస్ అంటే ప్యాకేజెస్ పొందగలుగుతారు, అంటే జాబ్స్ కొట్టగలుగుతారు అన్నది మనం చూద్దాం. కోర్ సబ్జెక్ట్స్ ఇన్ ఏఎంఎల్. ఫస్ట్ మనకు కావాల్సింది మ్యాథమెటిక్స్ అండ్ స్టాట్స్. ఏఐఎంఎల్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఏఎంఎల్, యూ హ్యావ్ టు నో మ్యాథమెటిక్స్ అండ్ స్టాట్స్లో యూ షుడ్ బి ఎక్స్పర్ట్. దీంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదంటే మినిమం నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్న ఉండాలి. ఈ మ్యాథమెటిక్స్లో నీకు వచ్చేసి ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, క్యాలిక్యులస్, ఇవి మ్యాథమెటిక్స్లో వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో కోర్ సబ్జెక్ట్స్ ఇన్ ఏఎంఎల్ మనం చూస్తున్నాం కాబట్టి దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఎల్పి అంటారు. అదే కంప్యూటర్ విజన్ ఉంటుంది, బిగ్ డేటా ఉంటుంది, రోబోటిక్స్ అండ్ హెచ్ఏఐ ఉంటుంది, అంటే అడ్వాన్స్డ్ ఎలెక్టివ్స్. ఇది సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు స్కిల్స్ ఏం కావాలి? పైథాన్ రావాలి, ఆర్ ప్రోగ్రామింగ్ రావాలి, స్ట్రాంగ్ మ్యాథ్స్ ఫౌండేషన్ ఉండాలి. కంపల్సరీ మ్యాథ్స్ ఫౌండేషన్ ఉండాలి. ఆ మ్యాథ్స్ ఫౌండేషన్ ఉంటేనే మీరు ఇక్కడ ఏమైనా అచీవ్ చేయగలుగుతారు. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ నీడెడ్లో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలిసిస్, క్లౌడ్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్, అజ్యూర్ ఇట్లాంటి టూల్స్ కూడా మనకు వచ్చి ఉండాలి. సో ఇదండి ఫ్యూచర్ స్కోప్ గురించి వచ్చేది ఉంటే, ఫ్యూచర్ స్కోప్ ఎట్లుందంటే ఏఐఎంఎల్ ఆర్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అక్రాస్ ఇండస్ట్రీస్ లైక్ హెల్త్ కేర్, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఇప్పుడు దీంట్లో ఎడ్యుకేషన్స్లో ఏఐ బూమింగ్లో ఉంది, ఫైనాన్సింగ్లో కూడా నడుస్తుంది, బాగానే చేస్తుంది. ఇంకా కూడా హెల్త్ కేర్లో అంత పర్ఫెక్ట్గా రాలే, దీంట్లో కూడా వస్తుంది, హెల్త్ కేర్లో కూడా రావాలి. అగ్రికల్చర్లో కూడా ఇంకా ఏఐ టెక్నాలజీ రావాలి. సో ఈ ఏఐ టెక్నాలజీ ఇంకా ఎంటర్టైన్మెంట్లో వీటన్నిటిలో కూడా రావాలి. కాబట్టి ఇప్పుడు మనకేంది ఇంకా రిక్వైర్మెంట్ అన్నది ఏఐ ఇంజనీర్స్ తోటి, ఎంఎల్ ఇంజనీర్స్కి ఇంకా ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా ఆపర్చునిటీస్ అయితే దీంట్లో 100% వస్తాయి. డిమాండ్ ఆఫ్ ఏఐ ప్రొఫెషనల్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై ఓవర్ 30% యాన్యువల్లీ. వీటి డిమాండ్ 30% ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో ఇది ఈ వీడియో చేయడానికి చాలా కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు కారణాలు ఉన్నాయంటే, ఎవరైనా కూడా ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లల్ని కాలేజీలలో జాయిన్ చేసేటప్పుడు ఏఎంఎల్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో అన్ని కాలేజీలలో ఏఎంఎల్ సీట్స్ ఫిల్ అవుతుంది.
దాంట్లో ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది, మీరు ఏది పడితే ఆ కాలేజీలో జాయిన్ చేసింది అనుకోండి, ఏఎంఎల్ పిల్లలు చెప్పే ఫ్యాకల్టీ ఉండరు. ఇది ఎందుకంటే ఇప్పుడు కొత్త ఇది కాబట్టి ఇప్పుడు దీనికి అంత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ లేరు. ప్లస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎంత ఇస్తారండి జీతాలు? 30,000, 40,000, 50,000 ఇట్లాంటి ఇచ్చే కాలేజెస్ ఉంటాయి జీతాలు ఇచ్చే. ఈ 30,000 తీసుకున్న వాళ్ళు వచ్చి కోర్సు చెప్పాలి, నేర్పియాలి అంటే పిల్లలకు చాలా కష్టం. వాళ్ళకి ఏమొస్తుందండి 30,000కి? ఒకవేళ వాడు ఎక్స్పర్ట్ అయింది అనుకో, ఏఎంఎల్ మీద ఎక్స్పర్టే అయింది అనుకో, వాళ్ళే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రోజు క్లాసెస్ పెట్టుకొని మంత్లీ దే కెన్ ఎర్న్ 1 lakh rupees. సో అంత ఎక్స్పర్టైజ్ ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో లేరు. సో మీరు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు అరే అందరు ఒకటే దారిలో పోతుండ్రు అన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ప్రమాదాలు వస్తాయి. యూ కెన్ ఆప్ట్ అనదర్ కోర్స్. మన పిల్లల దగ్గర కొన్ని పర్టికులర్ స్కిల్ సెట్స్, ఒక టాలెంట్ ఉంది అంటేనే ఏఎంఎల్లో జాయిన్ చేయండి. లేదంటే వేరే బ్రాంచెస్ ఉన్నాయి, వాటికి కూడా మంచి స్కోప్ ఉంది, వాటిల్లో జాయిన్ చేయండి. అందరూ అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది. ఒక 100 మంది రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర 1000 మంది నేర్చుకునేది ఉంటే అప్పుడు ఏమైపోతుంది? ఇబ్బందులు పాల్గొవాల్సి వస్తాయి. 100 మందికి జాబ్స్ వస్తాయి, 900 మందికి జాబ్స్ రావు. సో ఇది పరిస్థితి ఉంటుంది. మన దగ్గర ఒకటి ఏంటంటే సిఎస్సి వచ్చినప్పుడు అంత సిఎస్సి మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సిఎస్సి కావాలి అందరు కొట్టుకున్నారు సిఎస్సి కోసం. ఇంక ఇప్పుడు ఏఎంఎల్ వస్తే అందరూ మళ్ళీ ఇట్లనే కొట్టుకొని ఉన్నారు అనుకోండి. ఇప్పుడు దీని డిమాండ్ తగ్గదు, సిఎస్సి డిమాండ్ తగ్గదు. కాబట్టి ఎన్ని జాబ్స్ ఉంటాయి? 20,000 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, 1,00,000 మంది సిఎస్సిలో జాయిన్ అయితే యూజ్ ఏంది? వాట్ ఈస్ ద యూజ్? సో దానికి తగ్గట్టు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడన్నా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక దగ్గర మంచి కోచింగ్ సెంటర్ ఇస్తుండ్రు అనుకుంటే, అమీర్పేటలో ఒక దగ్గర ఉందనుకో, అందరు పోయి అక్కడనే అమీర్పేటలో జమ అవుతారు, ఆ కోచింగ్ సెంటర్ మీద పడ్డప్పుడు ఏమవుతుంది? ఆ కోచింగ్ సెంటర్ కమర్షియల్ అవుతారు. ప్లస్ ఆ కోచింగ్ సెంటర్ అమీర్పేటలో 4-5 10-20 కోచింగ్ సెంటర్లు మోపవుతాయి. డబ్బులు వేస్ట్, స్టాండర్డ్ తగ్గుతుంది, మళ్ళీ దాని తర్వాత ఎవరు పోకుండా అవుతుంది. ఇలాంటి పరిస్థితి. ఇది ఏదైనా కాలేజ్ మీద కూడా ఇట్లా పడ్డప్పుడు కూడా అది కూడా బేకార్ అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇట్లా ఫేమస్ అయిపోయింది, టాప్ అయిపోయింది, అందరూ వచ్చి దాన్ని పెట్టగానే వాళ్ళు ఇంకో బ్రాంచ్ పెడుతున్నారు, ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు. కానీ అందరికీ జాబ్స్ రావు. ఎవరికైతే స్కిల్ సెట్స్ ఉంటాయో వాళ్ళకే జాబ్స్ వస్తాయి. ఇది ఏమవుతుంది అంటే అందరు కలిసి ఒకటే దాని మీద పడ్డప్పుడు ఏమవుతుంది? మజ్జిగ కాస్త పెరుగు కాస్త మజ్జిగ అవుతుంది, అది పల్సగా అవుతుంది, మొత్తం మనకు ఏది దక్కకుండా అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేసినాం. కమింగ్ టు మన పాయింట్. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఒక రోజు కూడా సరిపోదు, ఫాస్ట్గా చెప్పాలి వీడియో కాబట్టి, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి కాబట్టి మీకు డైరెక్ట్గా ఈ పాయింట్స్ చూస్తున్నాం. సరే, కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయంటే ఎంఎల్ ఇంజనీర్, మీకు ఇంతకుముందే చెప్పినాం, ఏఐ ఇంజనీర్స్ అండ్ ఎంఎల్ ఇంజనీర్స్ అంటారు. ఎంఎల్ ఇంజనీర్స్ అంటే డిజైనింగ్ సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్స్. వీళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి ఉంటారు. అంటే ఒక మెషిన్కి, ఒక సిస్టమ్కి వాళ్ళు డేటా ఇస్తారు, దానికి నేర్పిస్తారు. అంటే ఆ సిస్టమ్ ఎట్లా డేటా తీసుకోవాలి, ఎట్లా అనలైజ్ చేసుకోవాలన్నది వీళ్ళు ఎంఎల్ ఇంజనీర్స్ ఉపయోగపడతారు. అదేవిధంగా డేటా సైంటిస్ట్ అంటే ఇచ్చిన డేటాని ఇప్పుడు వీళ్ళు సిస్టమ్కి డేటా ఇస్తారు. డేటా సైంటిస్ట్ అనే రోల్ ఉంటుంది, అది అనలైజ్ కంప్లీట్ డేటా. చాలా డేటా ఉంది. ఇప్పుడు మనం ఏది చేసినా, ఇవాళ ఈ వీడియో చేసినామంటే అది ఇంటర్నెట్లో వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక డేటా ఉంటుంది. ఇంటర్నెట్లో మొత్తం మన దగ్గర చాలా డేటా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏది చేసినా అది ఒక డేటా ఫామ్లా స్టోర్ అవుతుంది. స్టోర్ అయినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? డేటా సైంటిస్ట్ అనాలిసిస్ ఏం చేయాలి? ఏ డేటాని అయితే ఉంచాలో, ఏ డేటా అయితే అక్కడికి వస్తుందో, ఏ డేటాని రిమూవ్ చేయాలో, ఆ పని చాలా ఇంపార్టెంట్ పని అన్నట్టు. ఇప్పుడు మొత్తం డేటా మీదనే ఆధారపడింది కాబట్టి ఈ డేటా సైంటిస్ట్ల ఉపయోగాలు ఉన్నాయి. సో మళ్ళా దాంట్లో ఏ డేటాను రిట్రీవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వాలంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా ఇవ్వాలన్నది అనలైజ్ చేసి ఎంబడే రిజల్ట్స్ కూడా ఇచ్చేయాలి, ఆ సొల్యూషన్ ఇచ్చేయాలి. సో దానికి ఈ ఇంజనీర్స్, ఎంఎల్ ఇంజనీర్స్కును, డేటా సైన్స్ ఇంజనీర్స్కు ఏఐ రీసెర్చ్ ఇన్ని రోల్స్ ఉంటాయి. క్యారియర్ డెవలప్స్ న్యూ ఆల్గరిథమ్స్ అండ్ ఏఐ మోడల్స్. ఇప్పుడు నేను చెప్పినట్టే ఇంతకుముందు పాయింట్కి ఏఐ రీసెర్చ్ వాళ్ళు ఈ పని చేస్తారు అన్నట్టు.
ఎన్ఎల్పి ఇంజనీర్స్ వర్క్స్ ఆన్ చాట్బాట్స్, వాయిస్ అసిస్టెంట్స్. ఇప్పుడు మనం చూడొచ్చు ఏ టూల్స్లైనా చూడొచ్చు, మనకు ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏ పని చేయడానికైనా ప్రతి ఒక్క టూల్స్లో కూడా ఎక్సెల్ చేసినాం అనుకోండి, దాంట్లో కూడా ఏఐ టూల్ ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే మనం ఇంతకుముందు కంటే బెటర్గా ఎక్సెల్ని ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్లో కూడా ఏఐ టూల్స్ వస్తున్నాయి. ప్రతి దగ్గర ఏఐని ఇంప్లిమెంట్ చేసి ఉన్నానంటూ, అంటే ఏఐని ప్రతి ఒక్క టూల్ తోటి సింక్రనైజ్ చేసి ఉపయోగపడేటట్టు చేసిండ్రు, ఆ పనిని ఈజీ అయ్యేటట్టు చేసిండ్రు. సో ఇంకోటి, కంప్యూటర్ విజన్ ఇంజనీర్ డెవలప్స్ ఏఐ ఫర్ ఇమేజెస్ అండ్ వీడియోస్ రికగ్నైజేషన్. ఇది ఏంటంటే రేపు సిస్టమే ఇస్తుంది అన్నట్టు. ఈ డిజైనింగ్ డెవలప్స్ ఏఐ ఫర్ ఇమేజెస్, వీడియోస్ రికగ్నైజేషన్. ఇప్పుడు మేము నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా, నాకు కావాల్సిన థంబ్నెయిల్ కూడా ఇవ్వమంటే ఏఐ టూల్సే ఇస్తున్నాయి, కావాల్సిన స్క్రిప్ట్ ఇవ్వమన్నా ఏఐ టూల్సే ఇస్తున్నాయి, కావాల్సిన వీడియోస్ ఇవ్వమన్నా కూడా ఏఐ టూల్సే ఇస్తున్నాయి. సో ఇది కంప్యూటర్ విజన్ ఇంజనీర్ చేసేది. ఏఐ ప్రోడక్ట్ మేనేజెస్ ఏఐ బేస్డ్ ప్రోడక్ట్స్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ని డెవలప్ చేయడానికి ఏఐ ప్రోడక్ట్ మేనేజర్స్ వీళ్ళు అవసరం. సో ఇది క్యారియర్ ఆపర్చునిటీస్ ఏఐలో ఇలా ఉంటుంది. చాలా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు చెప్పుకుంటూ పోయేది ఉంటే, మనకు ఏఐ గురించి చెప్పుకుంటూ పోయేది ఉంటే, దాని గురించి మనం స్టడీ చేసి దాని గురించి నేర్చుకున్నది, దాని గురించి తెలుసుకున్నది చెప్పాలంటే కంప్లీట్గా దాదాపు ఒక 3-4 అవర్స్ వీడియో పడుతుంది. దీన్ని షార్ట్గా చేసి అంతా అనలైజ్ చేసి మీకు సింపుల్గా అర్థమయ్యేది. అది పేరెంట్స్కి పిల్లలకు ఇద్దరికి కూడా, పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. మన పిల్లగాడు ఏఐఎంఎల్లో కోర్సులో జాయిన్ చేస్తున్నాడు, ఎందుకు జాయిన్ చేయాలి? మన పిల్లగాడిని ఎందుకు జాయిన్ చేయాలి? జాయిన్ చేయాలంటే మన పిల్లగాని దగ్గర తాకత్ ఉండాలి కదా, మన పిల్లగాని దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా, మన పిల్లగాని దగ్గర టాలెంట్ ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. సిఎస్సి ఏఐఎంఎల్లో జాయిన్ అయ్యే ముందు యు లవ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ లాజిక్ అండ్ క్రియేటివిటీ. ఇగో ఈ స్కిల్ ఉండాలి కంపల్సరీ. లవ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, దాని మీద లవ్ ఉండాలి. విత్ లాజికల్ బ్రెయిన్ ఉండాలి, లాజికల్ థింకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ క్రియేటివిటీ ఉండాలి, అంటే ఆ ఒక ప్రాబ్లమ్ని ఎన్ని రకాలుగా మనం సాల్వ్ చేస్తున్నాం అన్న క్రియేటివిటీ మన పిల్లల్లో ఉందా లేదా అన్నది ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అంటే సిఎస్సి ఇప్పుడు ఎవరు అయితే ఏఎంఎల్ చూజ్ చేసుకోవాలో స్టూడెంట్స్, వాళ్ళకి ఇవన్నీ ఉండాలి. దీనికి మెయిన్గా ఏంటంటే మ్యాథ్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. దాంట్లో సబ్జెక్ట్స్ ఏంది? ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, క్యాలిక్యులస్, ఇవన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి అన్నట్టు. చిన్నప్పుడు మనం నేర్చుకున్నది, చదివింది ఇప్పుడంతా ఉపయోగపడుతుంది. సో ఈ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు దీంట్లో ఒక ఎక్స్పర్టీస్ సంపాదించుకోగలుగుతారు. ఇంకోటి, యు ఆర్ ఎగ్జైటెడ్ బై వర్డ్స్ లైక్ మెషిన్ లెర్నింగ్, చాట్ జీపీటీ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. ఇప్పుడు కొందరు పిల్లలు ఒక టూల్ రాగానే, చాట్ జీపీటీ రాగానే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మిషన్ లెర్నింగ్ అంటే ఏందన్న తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, న్యూరల్ నెట్వర్క్ మీద ప్యాషన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు ఇది ఓకే. ఇగో ఇక్కడ యూ ఎంజాయ్ మ్యాథ్స్, డేటా అండ్ కోడింగ్ తెలిసిన వాళ్ళకు, ఈ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. యూ డ్రీమ్ ఆఫ్ వర్కింగ్ ఎట్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, ఇలాంటి కంపెనీస్లలో వర్క్ చేయాలి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఇది అలాంటి డ్రీము, అలాంటి ప్యాషన్, అలాంటి గోల్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. యూ వాంట్ టు బిల్డ్ ద ఫ్యూచర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, స్మార్ట్ రోబోట్స్ అండ్ మోర్. ఇవన్నీ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ క్యూరియస్ అబౌట్ టెక్నాలజీ, థింగ్స్ ఎవ్రీ వండర్ హౌ గూగుల్ నోస్ వాట్ యు వాంట్. ఇప్పుడు టెక్నాలజీ గురించి థింక్ చేసి టెక్నాలజికల్గా రావాలి అన్నవాళ్ళు, యు ఎంజాయ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రైటింగ్ కోడ్ అండ్ స్పాటింగ్ ప్యాటర్న్స్ ఇన్ డేటా. వీళ్ళకు ఇంకోటి, యు ఆర్ ఎగ్జైటెడ్ బై టర్మ్స్ లైక్ డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, చాట్ జీపీటీ, దాంట్లో వచ్చిందే ఇవన్నీ. టు బిల్డ్ ద ఫ్యూచర్, ఇది కూడా వచ్చింది. యూ రెడీ టు కీప్ లెర్నింగ్. ఇది 5th పాయింట్ ఏంటంటే దాంట్లో లేదు, దీంట్లో వచ్చింది పాయింట్. ఇఫ్ యు ఆర్ రెడీ టు కీప్ లెర్నింగ్ అంటే కీప్ లెర్నింగ్ ఉండాలి, ఎప్పుడూ లెర్నింగ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఒరాకిల్ ఉంటుంది, రేపు మిరాకిల్ అవుతుంది, అంటే మారుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ ఎట్లుంటాయంటే టెక్నాలజీస్, స్కిల్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, కన్సిస్టెన్సీ ఉండాలి. కంటిన్యూస్గా కొత్త ఏదైనా వస్తే అది నేర్చుకోవాలన్న తాపత్రయం ఉండాలి. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ మార్కెట్లో
ఇప్పుడు ఈ ట్రెండింగ్ టూల్స్లో ఉండాలంటే యూ షుడ్ బి అప్డేటెడ్. అవుట్డేటెడ్ టుమారో. ఈరోజు అప్డేట్ ఉన్నది రేపు అవుట్డేట్ అయిపోతుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఏఐఎంఎల్ నేర్చుకునేవారు ఏంటంటే ఎప్పుడు కూడా కొత్తది నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. పాత చింతకాయ పచ్చడి తిరిగి ఉండేది ఉంటే ఇది వాళ్ళకి పనికిరాదు. ఇది ఎవరికి పనికిరాదు. ఇఫ్ యూ హేట్ మ్యాథ్స్, లాజిక్ అండ్ కోడింగ్, దిస్ మైట్ నాట్ బి నాట్ ఫర్ యూ. మీరు ఎవరైతే మ్యాథ్స్ రాదనుకుంటారో, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదో, లాజిక్ తెలియకుంటుంటారో వాళ్ళు ఇది జాయిన్ కావద్దు. వాళ్ళు కంపల్సరీ ఇది జాయిన్ కావద్దు. నెక్స్ట్, యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఈజీ రైడ్, సిఎస్సి ఏఎంఎల్ ఈజ్ నాట్ ద షార్ట్ కట్. మీరు ఏదో కోర్స్ జాయిన్ కావాలి, ఏదో ఒక ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతున్నాం అని చెప్పి జాయిన్ అయిన వాళ్ళకు ఇది ఈజీ రైడ్ కాదు. దీంట్లో జాయిన్ కావద్దు. ఎవరెవరైతే జాయిన్ కావాలో చెప్పినాం మనం. ఎవరు జాయిన్ కావద్దంటే ఏదో ట్రెండింగ్ ఉంది, నా దోస్త్ ఎవడో జాయిన్ అయ్యిండు, మా పక్కింటి మా బావ జాయిన్ అయ్యిండు, లేకుంటే మన చుట్టాలు ఎవరో జాయిన్ అయ్యిండ్రు, వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి నేను జాయిన్ అవుతున్నా కాదు. నీ ప్యాషన్ ఎటుంటుందో, నీ ప్యాషన్ నిజంగా నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా, కోడింగ్స్లో, మ్యాథమెటిక్స్లో నువ్వు తోపా అంటే టాలెంటెడా, ఇవన్నీ చూసుకొనే ఆ కోర్సును అన్నది, ఇంజనీరింగ్లో కోర్సును అన్నది చూజ్ చేసుకోవాలి. నీకు సివిల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అంటే నీ ప్యాషన్ ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి కన్స్ట్రక్షన్ మీద నీకు ఆలోచన ఉండొచ్చు, అలాంటి వాళ్ళు సివిల్స్కి పోవాలి. లేదు నీకు ఏదైనా కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి, మెకానిక్, చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసి ఉంటే పిల్లల దగ్గర అట్లాంటి టాలెంట్స్ ఉంటాయి. ఒకళ్ళేమో ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ రిపేర్ చేసి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎలక్ట్రికల్స్కి పోవాలి. ఇట్లా వాళ్ళ ప్యాషన్ని పేరెంట్స్ ఐడెంటిఫై చేసి దాంట్లో జాయిన్ చేయాలి. కానీ దయచేసి అందరు జాయిన్ అవుతున్నారు కదా అంటే నీ గొర్రెల మందులు తిరిగా జాయిన్ కావద్దు. ప్లస్ పక్కింటోడు ఏదో చేస్తుండు కదా అని మనం కూడా దాంట్లో జాయిన్ కావద్దు. ఇట్లాంటి జాయిన్ అయినప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో హై డిమాండ్ ఆఫ్ జాబ్స్ ఇప్పుడుంది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా రాబోతున్న కాలంలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఏఎంఎల్కి, నో డౌట్. కాకపోతే ఇగో ఈ స్కిల్స్ అన్నీ ఉన్న వాళ్ళకే జాబ్స్ వస్తాయి. అక్కడ 100-200 జాబ్స్ లేకుంటే 20,000 జాబ్స్ ఉంటే లక్షలలో మీరు జాయిన్ చేసి పిల్లల్ని జాయిన్ చేస్తే వాళ్ళందరూ కూడా బెస్ట్ ఏఐఎంఎల్ ఇంజనీర్స్ కాజాలరు. థర్డ్ పాయింట్, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. సరే, ఏ కాలేజెస్లో మీకు ముందే చెప్పిన కాలేజెస్ ఏది చూజ్ చేసుకోవాలని. టాప్ కాలేజెస్ ఫర్ సిఐసి విత్ ఏఎంఎల్ స్పెషలైజేషన్ ఇన్ ఇండియా మొత్తంలో టాప్ కాలేజెస్ ఏంటంటే ఐఐటీస్లో హైదరాబాద్, ఢిల్లీ అండ్ మద్రాస్. దీంట్లో ఈ కోర్సు బాగుంది. నెక్స్ట్ IIIT హైదరాబాద్లో కూడా బాగుంది. అంటే బాగుంది, కోర్సు బాగుంది, ఇక్కడ చేయండి అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంది, ఇక్కడ చెప్పేవాళ్ళు బాగుండ్రు, కాబట్టి ఇక్కడ ఈ కోర్సు బాగుంటుంది. నెక్స్ట్ IIT హైదరాబాద్, దాని తర్వాత థర్డ్ వచ్చేసి SR యూనివర్సిటీ వరంగల్, తర్వాత ఫోర్త్ వచ్చేసి విట్ వేలూరు, ఫిఫ్త్ వచ్చేసి బిట్స్ పిలాని, సిక్స్త్ వచ్చేసి CBIT హైదరాబాద్, సెవెంత్ వచ్చేసి PES యూనివర్సిటీ, ఇది ఎక్కడుందో నాకు కూడా తెలియదు, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 8th. ఇవ్వండి. దీంట్లో చేసేది ఉంటే ఏఎంఎల్ ఈ కాలేజెస్లో కనుక చేసేది ఉంటే ఏఎంఎల్ బాగుంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, స్టార్టప్ ఇంక్యుబేటర్ సెంటర్స్ అయినా ఇక్కడ వాటికి బాగుంటుంది. కాబట్టి ఇగో ఇది మనం ఈ కాలేజ్లో జాయిన్ చేయాలి. అంతే తప్పించి ఎక్కడనో ఉన్న కాలేజీలలో ఏఎంఎల్ జాయిన్ చేసి అక్కడ ఫ్యాకల్టీ ఉండరు, 30,000 ఇంతకుముందే మీకు చెప్పిన కదా, 30,000 ఇచ్చే దగ్గర వాళ్ళు ఏం టీచింగ్ చేయగలుగుతారు? ఫ్యాకల్టీకి 30,000, 40,000 శాలరీ ఇచ్చే దగ్గర వాళ్ళకి ఏమొచ్చి ఉంటుంది? సరే, వాళ్ళే ఒకవేళ ఏఎంఎల్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళే జాబ్ కొడతారు కదా, మంచి జాబ్స్ వస్తాయి కదా. సో కొన్ని కాలేజెస్ హై పెయిడ్ ఫ్యాకల్టీ ఉంటారు, PhD డాక్టరేట్ చేసిన ఫ్యాకల్టీ ఉంటారు. వాటిలలో అంటే ఈ కోర్ ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి ఫ్యాకల్టీ ఉన్న కాలేజెస్లో మాత్రమే జాయిన్ చేయండి. ఇప్పుడు కాలేజ్ చూసినాం, కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయి. గూగుల్ రిక్రూట్ చేసుకుంటుంది ఏఎంఎల్ ఇంజనీర్స్, గూగుల్ రిక్రూట్ చేసుకుంటుంది, అమెజాన్ చేసుకుంటుంది, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, TCS, నివిడియా, మెటా, డెలాయిట్, జోహో, ఇంకా కొన్ని స్టార్టప్స్ ఇన్ AI అండ్ హెల్త్ కేర్ అండ్ ఫిన్టెక్. వీటిలో ఈ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా స్టార్టప్ కంపెనీస్ కూడా
హెల్త్ కేర్లో ఫిన్టెక్లో ఉన్న కంపెనీస్ కూడా వాళ్ళని చూజ్ చేసుకుంటున్నాయి. ఫైనల్ వర్డిక్ట్లో మనం ఏం చేస్తున్నామంటే సిఎస్సి ఏఎంఎల్ ఎట్లా ఉంది? సిఎస్సి ఏఎంఎల్ ఎక్సలెంట్ ఉంది. దీని ఫ్యూచర్, ఇక్కడ ప్లేస్మెంట్స్, ఇక్కడ ఫ్యూచర్ స్కోప్. ఇప్పుడు ఇంజనీరింగ్లో సిఎస్సిలో ఇట్లాంటి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంది. సిఎస్సి ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఈవీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇవన్నిటి గురించి నేను చెప్తాను మీకు. ఇన్ డెప్త్గా చెప్పాలంటే ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్లో ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ప్లస్ ఫ్యూచర్ స్కోప్ అనేది వెరీ హై ఉంది. ఇది ఇప్పుడు ప్లేస్మెంట్స్ హై ఉన్నాయి ఏదంట్లో, డేటా సైన్స్లో. ఫ్యూచర్లో ఎట్లుండబోతుందంటే ఇది కూడా వెరీ హై ఉంటుంది. సైబర్ సెక్యూరిటీలో ఓకే హైయే ఉంటుంది. మీకు హైకి వెరీ హైకి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం హైయే ఉంటాయి. ఇవన్నిటికీ డిమాండే ఉంటాయి. కానీ ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్, ఇవాళ రేపు ఏ కంపెనీ పెట్టినా ఏది పెట్టినా డేటా అంతా క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో దీనికి కూడా వెరీ హై ఉంటుంది. ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కే. సిఎస్సి అన్నది కోరు, ఇవన్నీ సబ్ డివిజన్స్ వస్తాయి. ఈ సిఎస్సి నేర్చుకున్నా కూడా ఇవన్నీ నేర్చుకోవచ్చు అండి. సిఎస్సి నేర్చుకున్నా కూడా ఇవన్నీ పెద్ద విషయమేం కాదు. సిఎస్సి జాయిన్ అయినా కూడా మీకు ఏఎంఎల్ నేర్చుకోవాలన్నా కూడా సపరేట్గా 2-3 కోర్సులు, ఆన్లైన్ కోర్సులు, ట్రైనింగ్ తీసుకుంటే జాబ్ కొట్టగలుగుతారు. డేటా సైన్స్ అయినా ఇవన్నీ దాంట్లో సబ్ డివిజన్సే కాబట్టి సిఎస్సి తీసుకున్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు. సో ఈ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా మీకు ఇన్డెప్త్గా టాపిక్స్ ఒక్కొక్కటి టాపిక్ వైజ్గా నేను వీడియోస్ తీస్తా. మొత్తం ఇవాళ రేపు డేటా సైన్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ డేటా అనలిస్ట్, డేటా స్టోరింగ్. ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ డేటా ఉంది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో పెట్టాలి, దాన్ని స్టోరింగ్ చేసుకోవాలి, అనవసరమైన డేటాను తీసేయాలి. ఇవన్నిటికీ కూడా డేటా సైన్స్ ఇంజనీర్స్ ఎంతోమంది అవసరం ఉంది. అంటే దీని డిమాండ్ ఎంత అంటే హై డిమాండ్ ఉంది. ఈ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అయినా ఎవరైనా ఎక్కడైనా వర్క్ చేయాల్సింది ఏంటంటే డేటా మీదనే వర్క్ చేస్తుండ్రు. ఎవరైతే డేటా, ఒక సినిమాలో వస్తుంది చూసినా, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? ఒక దగ్గర డేటా స్టోర్ అయితేనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక సినిమాలో చెప్పి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, ఇప్పుడు డేటా ఈజ్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్. సో సైబర్ సెక్యూరిటీ గురించి మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ డేటా అంతా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం, పెడతాం. ఈ సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే, మన ఇంట్లో బంగారం ఉన్నదంటే దానికి ఇంటి ముందట సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ రేపు డేటా అంతా సర్వర్స్లో డేటాని స్టోర్ చేసుకొని సిస్టమ్స్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాం. దీన్ని అంటే ఇంపార్టెంట్ డేటా అంటే గవర్నమెంట్స్ ఇంపార్టెంట్ డేటా, ప్రైవేట్ కంపెనీస్ డేటా, ఆ డేటాను కనుక వేరే వాళ్ళు హ్యాక్ చేసింది అనుకోండి, ఆ హ్యాక్ చేయకుండా ఉండడానికి మనకు సెక్యూరిటీ కావాలి, మనకు ఎథికల్ హ్యాకింగ్ వాళ్ళు ఉండాలి, లేకుంటే ఈ డేటాను సెక్యూర్గా పెట్టే ఇంజనీర్స్ మనకు కావాలి. సో దట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ. మనం ఎన్నో చూస్తున్నాం, ఫ్రాడ్స్ ఎన్నో అవుతున్నాయి. బ్యాంకింగ్లో మనకు తెలియకుండానే మన డబ్బులు పోతున్నాయి. ఇలాంటి స్కామ్స్ ఎన్నో అవుతున్నాయి, ఆన్లైన్ స్కామ్స్ అవుతున్నాయి. ఇలాంటి వాటిని అన్నింటినీ అరికట్టడానికే ఈ డేటా సెక్యూరిటీ అన్నది. దీనికి కూడా వెరీ హై కాకుండా హై రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ మీరు చూడొచ్చు, ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఆటోమేషన్. రోబోటిక్స్ అంటే రోబోట్సే చేస్తున్నాయి, రోబోట్స్కి చేస్తున్నాయి కాబట్టి దీనికి కూడా హై డిమాండ్ ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంతకుముందే చెప్పిన, ఏ కొత్త కంపెనీ పెట్టాలన్నా ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దగ్గర డెవాప్స్ ఉపయోగిస్తుండ్రు. క్లౌడ్ కంప్యూటింగ్కి చాలా డిమాండ్ ఉంది. అంత డేటా అంతా కూడా మనం ఇక్కడనే క్లౌడ్ కంప్యూటింగ్లో స్టోర్ చేసుకుంటుంటాం. సో ఇది కూడా చాలా వెరీ హై ఉంది అన్నట్టు, వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈవీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, దీనికి కూడా ఎందుకంటే ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిసిటీ మీద అంటే డిపెండ్ అవుతున్నాం. అవే వస్తున్నాయి మార్కెట్లో, టాటాలో కూడా వచ్చినాయి, టెస్లా వచ్చింది. ఇలాంటి కార్స్ అన్నీ కూడా ఇప్పుడు దీని మీద డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఇది కూడా ఫ్యూచర్లో, ఇప్పటికే ఇండియాలో కూడా చాలా వచ్చినాయి, యూఎస్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఇవి. సో ఇవి ఏఐతో పాటు ఏఐఎంఎల్తో పాటు వీటికి కూడా డిమాండ్ ఉంది.
నేను ఏఐఎంఎల్ గురించి వీడియో తీయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ వారు మంచిగా వినండి, జాగ్రత్తగా వినండి. కొన్ని కాలేజెస్ వారు ఓన్లీ ఏఎంఎల్ సీట్స్, సిఎస్సి సీట్సే ఫిల్ అవుతున్నాయి అని చెప్పి ఇదవుతుంది ప్రతి ఒక్క కాలేజ్లో. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు కాబట్టి కంపల్సరీ అవే ఫిల్ అవుతాయి, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరిని చెప్పినా సిఎస్సి రిలేటెడ్ అది సిఎస్సి నేర్చుకున్నా కూడా ఇవన్నీ నేర్చుకోవడం పెద్ద పని కాదు. యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా చేసిన కాబట్టి ఎంతోమంది మా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కంప్లీట్ చేసి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కూడా నేను ఏదన్నా ఇగో ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నా. ఆఫ్టర్ 20 years ఐ లెఫ్ట్ మై కెరియర్. 10 years బ్యాక్ నా కెరియర్ని 10-15 years బ్యాక్ నేను సాఫ్ట్వేర్ కెరియర్ని వదిలేసినా కూడా ఇప్పుడు నేను ఇది ఏది నేర్చుకోవాలన్నా కూడా ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఏఎంఎల్ నేర్చుకోవాలన్నా ఐ కెన్ లర్న్, డేటా సైన్స్ నేర్చుకోవాలన్నా ఐ కెన్ లర్న్, ఇవేవి నేర్చుకోవాలన్నా వీ కెన్ లర్న్. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్సి. దీన్ని లైట్ తీసుకోవద్దు, ఇప్పుడు కూడా ఇది డిమాండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ దీనికి ఉండబోతుంది. కాకపోతే ఇప్పటికి కూడా దీనికి సిఎస్సికి లైఫ్ ఉన్నది. ఇంకో విషయం, ఇంజనీరింగ్ అన్నది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్యాషన్ తోటి తీసుకోవాలి. నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్సే కాదు, సివిల్ ఇంజనీర్ కూడా ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ కోర్సులు నేర్చుకోవచ్చు. మీకు పర్టికులర్ దేంట్లో జాబ్ కొట్టాలంటే ఇది నేర్చుకుంటే సరిపోతుంది, ఇది నేర్చుకుంటే సరిపోతుంది. దీనికి తగ్గట్టు టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ నేర్చుకుంటే సివిల్ ఇంజనీర్ కూడా మెకానికల్, సివిల్, మెకానికల్, కెమికల్ ఇంజనీర్, ఎనీ ఇంజనీర్ కెన్ పర్ఫార్మ్ దిస్ బై లెర్నింగ్ కోర్సెస్, ఆన్లైన్ ట్యుటోరియల్స్, ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకొని, లేకుంటే ఎక్కడైనా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఇది కూడా కంపల్సరీ చెప్తున్నా. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎనీ వన్ కెన్ కమ్ ఇన్ టు సాఫ్ట్వేర్ జాబ్. ఏది చేసినా సాఫ్ట్వేర్ జాబ్లో డిమాండ్స్ ఉన్నాయంటే అందరు సాఫ్ట్వేర్ జాబ్కి రావచ్చు. కానీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వేరే ఏ జాబ్స్కి పోవాలన్నా పోలేడు పరిస్థితి. బ్రదర్, అర్థం చేసుకోండి. పేరెంట్స్ అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా కంప్యూటర్ సైన్స్ ఇవి జాబ్స్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, నా ఫ్రెండ్స్, నా బ్రాంచ్, మిగతా బ్రాంచ్లో చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్సే. నా ఫ్రెండ్స్ అనే కాదు, మీరు గూగుల్ సిఇఓని తీసుకోండి, సుందర్ పిచ్చైని తీసుకోండి, ఏ కంపెనీ సిఇఓనైనా మీరు తీసుకోండి, దే ఆర్ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్. నందన్ నీలేకని తీసుకోండి, సుందర్ పిచ్చైని తీసుకోండి, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, మెకానికల్ నుంచి వచ్చిండ్రు, ఎలక్ట్రికల్ నుంచి వచ్చిండ్రు, కొందరు సర్చ్ చేస్తుంటే కెమికల్ ఇంజనీర్స్ కూడా వచ్చిండ్రు. సో ఇంజనీరింగ్ ఇప్పుడు మీకు సిఎస్సి చేస్తేనేమో ఒకే ఆప్షన్, ఒకవేళ వీటికి డిమాండ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, పడిపోతుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాఫ్ట్వేర్స్లో లే ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. లే ఆఫ్స్ అంటే జాబులు పోవుడు కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఒరాకిల్లో 10,000 మందిని తీసేసిండ్రు అని చెప్పి. ఇంకో కంపెనీలో న్యూస్లో చూస్తున్నాం కదా అప్పుడప్పుడు, ఇన్ఫోసిస్లో ఇంతమందిని తీసేసిండ్రు, ఆ కంపెనీలో ఇంతమందిని తీసేసిండ్రు. ఒకటేసారి వాళ్ళంతా రోడ్డు మీదకి వస్తారు. ఈ సిఎస్సి ఇంజనీర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళీ జాబ్ కొట్టుడు అంటే చాలా కష్టం. ఇప్పుడు మా చాలామంది ఫ్రెండ్స్లలో 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షల ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాబ్ తీసేస్తే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నది వాళ్ళకి ఆప్షన్ లేదు. వేరే సివిల్ ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీర్స్, ఇట్లాంటి ఇంజనీరింగ్ ఉన్న డిగ్రీ ఉన్న వాళ్ళకు కనీసం వాళ్ళకి ఆ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ జాబ్స్లలో కూడా ఎక్కడ కూడా దీనికి స్కోప్ లేదు. సివిల్ ఇంజనీర్స్కి ఉంది, మెకానికల్ వాళ్ళకు ఉంది, కెమికల్ ఇంజనీర్కి ఉంది. ఈ ఇంజనీర్స్ అందరూ గవర్నమెంట్ జాబ్స్ కూడా కొట్టచ్చు, కానీ కంప్యూటర్స్ ఇంజనీర్స్కి స్కోప్ లేదు. ఇక వీటికైతే అసలు నా భవిష్యత్తు ఇక వీటికి లేనే లేదు గవర్నమెంట్ జాబ్స్లలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీ పిల్లలకు కనుక ఇంట్రెస్ట్, దేని మీద ప్యాషన్ ఉంది అంటే అది జాయిన్ చేయండి. ఇది కావాలంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలానైనా చేసుకోవచ్చు. ఇది వీటికి డిమాండ్ లేదు అని నేను అనట్లేదు, దీనికి చాలా డిమాండ్ ఉంది. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే,
నేను అక్కడక్కడ ఉన్నా 5,000 మంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయినారు, ఒక్కరికి కూడా జాబ్ రాలేదని. ఇది కూడా శుద్ధ తప్పు. ఏఎంఎల్లో లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఇంతమంది పాస్ అయ్యారు, జాబ్స్ రాలేదంటున్నారు, అది శుద్ధ తప్పు. మీరు ఎంక్వైరీ చేయండి. ప్రతి దగ్గర కూడా ఏఎంఎల్ వాళ్ళనే కాదు, సిఎస్సి వాళ్ళని కూడా ఏఎంఎల్ జాబ్స్ మీద తీసుకుంటారు, రిక్రూట్ చేసుకుంటారు. ఏఎంఎల్ వాళ్ళని కూడా మిగతా కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ మీద దేని మీద జాబ్స్ తీసుకుంటారు. ప్రతి కాలేజ్లో కూడా వీళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ తోటి ప్లేస్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఇవాళ ఇట్లాంటి ప్రమోషన్స్ చేస్తుంటారు. ఇప్పుడు మాకే ఏ అవసరం లేదు. వీఆర్ నాట్ ఎ కన్సల్టెంట్, వీఆర్ హియర్ టు సర్వ్, అంతే. మేము సర్వ్ చేయడానికి ఉన్నాం, స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ క్రెడిబిలిటీ అండ్ దిస్ ఈజ్ అవర్ క్యారెక్టర్. దీనివల్ల ఇవాళ ఈ వీడియో తీసినందువల్ల మా దగ్గరికి స్టూడెంట్స్ రావాలి, మేము ట్రైనింగ్ ఇస్తాం, లేకుంటే కెరియర్ కన్సల్టెన్సీ పెట్టుకొని ఈ వేలు వసూలు చేస్తాం, ఇవన్నీ కాన్సెప్ట్ లేదు. కాబట్టి కుల్లా నిర్భయంగా చెప్తాం. ప్లస్ ఎవరైతే మా ఈ కన్సల్టెంట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉండి మాకు కామెంట్స్ అటు ఇటు పెట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా దాని గురించి మేము పెద్ద పట్టించుకోము. కానీ ఉన్నట్టయితే చెప్తున్నాం. ఇవాళ వీటికి స్కోప్ ఉంది, వీటికి జాబ్స్ బాగానే వస్తున్నాయి. ఏఎంఎల్ ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఏఎంఎల్ వైపే పోతుంది. చూడొచ్చు, మనం యూజ్ చేసే టూల్స్, రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే టూల్స్ దానికి నిదర్శనం. ChatGPT నిదర్శనం. ఆ టూల్స్ని ఉపయోగించేవాడే ఏఐఎంఎల్ ఇంజనీర్స్, ఎఫెక్టివ్గా ఉపయోగించేవాడే ఏఐఎంఎల్ ఇంజనీర్స్, వాటిని డిజైన్ చేయవాడే ఈ ఇంజనీర్స్. ఇది ఫ్రెండ్స్, నమస్తే. ఎక్కడ కూడా ఎవరైనా వీడియోస్లలో వచ్చినా కూడా దీనికి డిమాండ్ లేదు, దానికి డిమాండ్ లేదు అంటే నమ్మద్దు. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కోర్స్కు డిమాండ్ ఉంది, ప్రతి ఒక్క కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి డిమాండ్ ఉంది. మీకు ఏది నచ్చితే, మీకు మీ ప్యాషన్ ఎటువైపు డ్రైవ్ చేస్తే అటువైపు మీరు వెళ్తే బాగుంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, వెనకటి నుంచి చెప్తున్నాం. అరే మన ఇంటి పక్క వాళ్ళను, చుట్టుపక్కల వాళ్ళను, లేకుంటే మన ఫ్రెండ్స్ని చూసో, మన ఫ్రెండ్స్ అందరూ ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు కదా అని చెప్పి ఆ కాలేజీలో జాయిన్ చేయడం, ఇలాంటివి చేయకండి. ఇది ప్రతి ఒక్క వీడియోలో మళ్ళీ చెప్తున్న పాయింట్ ఏంటంటే, మనకు సూట్ అయ్యే కోర్స్ ఏదైనా తీసుకుంటే సివిల్ ఇంజనీరింగే సివిల్ ఇంజనీరింగ్ ఏ కాలేజ్లో, ఏ యూనివర్సిటీలో బాగుందో అన్ననే జాయిన్ చేయండి. ఏఎంఎల్ తీసుకున్నారు, ఏఎంఎల్కి తగ్గ ఫ్యాకల్టీ ఎక్కువ ఉన్నాడు, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది, ఇవన్నీ చూజ్ చేసుకొని ఆ కాలేజీలో జాయిన్ చేయండి. సో ఇలాంటి అప్పుడే సక్సెస్ అన్నది ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది. మీరు అన్లెస్ అంటిల్ మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోనంతసేపు మీరు ఎంత పెద్ద కాలేజీలో చదివినా, ఎక్కడ చదివినా కూడా వేస్టే. ఇది కూడా ఒక పాయింటే. ఓకే ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి, సెలవు.